Doctor, my blocked sinuses are making my day miserable. What could be the cause of this? Is there any effective solution for relief? Also, is there a permanent cure for this condition? తరచుగా చాలామందికి ముక్కు బ్లాక్ అవ్వడం, సో గాలి సరిగ్గా ఆడకపోవడం, ఎస్పెషల్లీ వింటర్ టైంలో మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కానీ ఇట్లా పడుకున్నామా లేదా ముక్కు బ్లాక్ అవ్వడం, ఎటు సైడ్ తిరిగి పడుకుంటే అటు సైడ్ ముక్కు బ్లాక్ అవ్వడం. సో వీటన్నిటికీ కూడా చాలా రకాల కారణాలు ఉంటాయి. మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముక్కు చుట్టూతా మనకి రెండు ముక్కుల మధ్యలో సెప్టమ్ అనే ఒక మధ్యలో దూలం అంటుంది. రెండు ముక్కుల్ని పార్టిషన్ చేసి ఏ విధంగానైతే రెండు రూమ్ల మధ్యలో ఒక గోడ పార్టిషన్ ఎలా ఉంటుందో రెండు సైడ్ ముక్కుల మధ్యలో ఒక గోడ పార్టిషన్ ముందు నుంచి వెనక దాకా నియర్లీ 7 to 8 centimeters లాంగ్, సో అంత పొడుగ్గా ఒక పార్టిషన్ అనేది ఉంటుంది. ఈ బోన్స్ ఒక్కొక్కసారి కొందరికి డ్యూరింగ్ డెవలప్మెంట్ ఎదిగే కొద్దీ కొందరికి ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇది ఒక సైడ్ వంగిపోవడం, బెండ్ అవ్వడం. సో ఈ బెండ్ అవ్వటం వలన ఏమవుతుంటుంది అంటే అటు సైడ్ వెంటిలేషన్ అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎప్పుడు కూడా మన రూమ్లు తీసుకున్నా కానీ వెంటిలేషన్ ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉండాలి, పాత ఎయిర్ వెళ్తూ ఉండాలి. అంటే సర్క్యులేషన్ ఆఫ్ ద ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నార్మల్గా నేను బ్రీతింగ్ తీసుకుంటున్నాను, వదులుతున్నాను, నేను వదిలేటప్పుడు ఆ గాలి డైరెక్ట్గా బయటికి రాదు. ఇది మొత్తం అన్ని చుట్టూ ఉన్న సైనసెస్లో మనకు చీక్ బోన్ కింద మ్యాక్సిల్లరీ సైనసెస్ అని ఉంటాయి, రెండు కంట్ల మధ్యలో ఎథ్మాయిడ్ సైనసెస్ అని ఉంటాయి, పైన ఫ్రాంటల్ సైనసెస్ అనేటివి ఉంటాయి. అలాగే వెనక భాగంలోకి ముక్కుకి బ్రెయిన్కి మధ్య భాగంలో స్ఫీనాయిడ్ సైనసెస్ మొత్తం తలంతా ఒక సర్కిల్ లాగా తీసుకుంటే సెంటర్లో ఉంటాయి. సో ఇలా రకరకాల సైనసెస్ అనేటివి ముక్కు చుట్టూతా ఉంటాయి మనకి. సో నేను వదిలే గాలి ఈ సైనసెస్లో కూడా వెంటిలేట్ అవుతూ ఉంటుంది. సో వదిలే గాలి వస్తూ ఉంటుంది, అంటే కంటిన్యూస్ ఎయిర్ సర్క్యులేషన్లో ఉండి అక్కడ ఎప్పుడు కూడా డిసీజ్ అనేది అక్యుములేట్ కాకుండా కాపాడుతుంటుంది. బట్ ఏదైనా బోన్ బెండ్ అవ్వడం వల్ల కానీ టర్బినేట్స్ అంటాం, అవి ఏమైనా వాపు ఎక్కువగా ఉండడం కానీ వీటి వల్ల ఏమైందంటే సైనసెస్ అన్ని బ్లాక్ అయిపోతూ ఉంటాయి. సో టెంపరీగా అప్పుడు మందులు వాడుకున్నప్పుడు క్లియర్ అవ్వటం, మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ ఒక 1 month 2 monthsకి మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవ్వడం, ఇలా కనుక ఉంటే పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఎప్పుడు కూడా ఈ వంగిపోయిన బోన్ని స్ట్రైట్ చేసుకోవడం, సైనసెస్లోకి ఉన్న ఓపెనింగ్స్ని పెద్దగా చేసి అక్కడ ఉన్న బ్లాక్స్ని క్లియర్ చేయగలిగితే మళ్ళీ లైఫ్లో ఈ ప్రాబ్లం అనేది మనకి ఎప్పుడు రాకుండా కూడా మనం చూసుకోగలం. దీనికి ఈ మధ్యలో చాలా అడ్వాన్స్డ్ డిబ్రైడర్ అనే మెషిన్స్, సో చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చినాయి. బెలూన్ సైనోప్లాస్టీ అని కూడా ఈ మధ్యలో ఇప్పుడే వస్తుంది. సో ఇలా చాలా రకాల అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి మనం కూడా ఇప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఈ సైనసైటిస్ అనే దానికి చాలా పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు.